నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. వైఎస్ఆర్సీపీని కల్తీ వైఎస్ఆర్సీపీ అని పేరు మారుస్తున్నారా అన్న చర్చ జరుగుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో గడిచిన కొన్ని నెలల నుంచి ప్రతి అంశం కల్తీ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. మరీ ముఖ్యంగా పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారన్న దగ్గర నుంచి పరంపర మనం చూచినట్టయితే, మద్యం కల్తీ ఆ నెక్స్ట్ వ్యవహారం. జోగి రమేష్ ఆధ్వర్యంలో మద్యం కల్తీ వ్యాపారం కుటీర పరిశ్రమలాగా స్థాపించి కూటమిని బ్లేమ్ చేయాలన్న కుట్ర పన్నితే అది బెడిసిగొట్టింది. అది రివర్స్ అయిపోయింది, మిస్ఫైర్ అయింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో మళ్ళీ రకరకాల వెర్షన్స్ తీసుకున్నారు, అది కూడా మిస్ఫైర్ అయింది, బెడిసి కొట్టింది. వైఎస్ఆర్సీపీలో జరిగిన కల్తీ వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి సీరియల్లాగా బయటికి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు విజయ డైరీ, అంటే విజయ డైరీ అనంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక నమ్మకానికి బ్రాండ్. అటువంటి విజయ డైరీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజయ డైరీలో నెయ్యిలో మళ్ళీ యథావిధిగా కల్తీ జరిగింది అని ఒక సంచలనమైన వార్త తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రకటన లేపి సంచలనానికి తెరలేపారు. అసలు ఏమన్నారు అంటే, ఆయన విభజిత రాష్ట్రాల్లో, అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విజయ డైరీ వేరుగా ఏర్పడింది, తెలంగాణ విజయ డైరీ సపరేట్గా ఏర్పడింది. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఒక కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఇప్పుడు తెలంగాణ విజయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెలుగులోకి తీసుకురావటం చర్చనీయాంశమైంది. ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. విజయ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు వింటే నమ్మకం. అయితే దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్ ప్రభుత్వం ప్రైవేటు శక్తులకు ఫణంగా పెట్టింది. ఒక ప్రభుత్వ బ్రాండును సొంత లాభం కోసం తాకట్టు పెట్టడం చరిత్రలోనే ఇది ఒక వింత. ఈ భారీ లీజు కుంభకోణాన్ని తెలంగాణ విజయ డైరీ చైర్మన్ కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. సాధారణంగా ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లో తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా అత్యంత ప్రజాదరణ పొందిన విజయ బ్రాండ్ నేముని మేఘనా ఫుడ్స్, గుజరాత్ బేస్డ్ అనే ప్రైవేటు సంస్థకి లీజు పేరుతో జగన్ ప్రభుత్వం ధారాదత్తం చేసింది. అసలు బ్రాండ్ విలువను పెంచాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులు ఆ పేరును వాడుకొని కోట్లు గడించేలాగా వెసులుబాటు కల్పించారు ఆనాడు వైఎస్ఆర్సీపీ పెద్దలు. ఈ సంస్థ వెనుక అప్పటి అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉంది అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ముసుగులో జరిగిన ప్రైవేటు దోపిడీకి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఈ లీజు వెనుక ఉన్న అస్సలు ప్రమాదం కల్తీ. విజయ పేరు ఉంటే చాలు, ప్రజలు కళ్ళు మూసుకొని కొంటారన్న నమ్మకం ఆసరా చేసుకొని ఎలాంటి నాణ్యతా పరీక్షలు లేకుండానే మార్కెట్లోకి సరుకుని వదిలేశారు. తాగే పాల నుంచి ప్రతి ఇంట్లో వాడే నెయ్యి వరకు కల్తీ కూరల్లో చిక్కుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విజయ డైరీని పునర్వైభవం వైపు నడిపిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతుంది. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల విజయ అనే బ్రాండు ప్రతిష్టకే మచ్చ వస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు విజయ అనగానే ఒకటే బ్రాండ్ అనుకుంటారు. ఏపీలో జరిగిన ఈ అక్రమ లీజు వల్ల అక్కడి నాసిరకం ఉత్పత్తుల ప్రభావం తెలంగాణ డైరీ పైన పడుతుంది. ఇక్కడ పాడి రైతులకు కూడా పడుతుందని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని అమ్మేసి ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ లీజు కుంభకోణంపై సమగ్ర విచారణ జరపవలసిన అవసరం ఉంది. అప్పుడే విజయ బ్రాండ్కు మళ్ళీ పూర్వ వైభవం, ప్రజల్లో నమ్మకం మళ్ళీ కలిగే అవకాశాలు ఉంది. అనూహ్యంగా ఈ అంశాన్ని ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు అంటే, ఆ డైరీ ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్ పైన క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల అది కొన్నటువంటి ఒక కస్టమర్ ఆ కోడ్ స్కాన్ చేస్తే ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై మేఘనా ఫుడ్ ప్రాసెసింగ్స్ ఆ అడ్రస్ వచ్చింది గుజరాత్లో. సో అక్కడి నుంచి వీళ్ళు బ్యాక్ డిగ్గింగ్ మొదలుపెట్టి, వెరిఫికేషన్ మొదలుపెట్టి ఆ శాంపుల్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, NDDB, మళ్ళీ సేమ్
తిరుమల నెయ్యి వ్యవహారంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అదే ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ కాబట్టి ఇండియాలో ఆ ఎన్డీడీబీకి పంపించారు తెలంగాణ ప్రభుత్వం వారు. అప్పుడు ఆ ఎన్డీడీబీ వాళ్ళు రిపోర్ట్లో స్పష్టంగా ఇచ్చారు, ఆ నెయ్యిలో నెయ్యి లేదు, వెజిటబుల్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేశారు అని కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత మరి విజయ డైరీ చైర్మన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన గుత్తా అమిత్ రెడ్డి ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విజయ డైరీకి సంబంధించిన నెయ్యి గుజరాత్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఇచ్చారు, ఆ మేఘనా ఫుడ్స్ వాళ్ళు కల్తీ చేశారు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇట్లా ఉంది అని తెల్లం చేసేసరికి మళ్ళీ యథావిధిగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఇంకా ఎన్ని కల్తీలు జరిగినాయో తెలియదు, కానీ ఇదొక కొత్త దుర్ఘటన అనేది ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం వారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపించవలసిన అవసరం ఉంది. మరి ఆ ప్రైవేట్కి ఇవ్వటం ఏంటి, ఆ మేఘనా ఫుడ్ ప్రొడక్ట్స్ వెనక ఎవరున్నారు, ఇవన్నీ సంవత్సరాల నుంచి దందా జరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తున ఇందులో అంటే కుంభకోణం జరిగింది, దాని వెనక నేతలు ఎవరున్నారు, మరి ఇంకా ఇటువంటి కల్తీ వ్యవహారాలు ఇంకేమన్నా ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా ఉన్నాయా, అది 1 by 1 వెలుగులోకి వస్తూ ఉంటుంది అప్రాప్రియేట్ టైంలో. ఒకేసారి మనం కనిపెట్టడం కూడా కష్టం, ఎన్నెన్ని కనిపెట్టగలరు. సో ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ పేరుకి మరి డ్యామేజ్ అయ్యే అంశం కాబట్టి, మరీ ముఖ్యంగా విజయ డైరీ లాంటి నమ్మకం ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా తెలంగాణ విజయ డైరీ చైర్మన్ భాషలో చెప్పాలంటే ఆ పాలు ఇక్కడ తెలంగాణలో కూడా అమ్ముడవటం వల్ల తెలంగాణ రైతులకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ కల్తీ నెయ్యి వల్ల, వెజిటబుల్ ఆయిల్స్ నుంచి వచ్చిన ఈ విజయ డైరీ కల్తీ నెయ్యి వల్ల. సో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు నిందితుల్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే కల్తీ మద్యంలో జోగి రమేష్ని పట్టుకున్నారో అదేవిధంగా ఇందులో కూడా అసలు నిందితుల్ని, సూత్రధారుల్ని, పాత్రధారుల్ని పట్టుకొని విచారణ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అన్ని డీటెయిల్స్ వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో ఒకదాని తర్వాత ఒకటి అక్రమాలు తీస్తూనే ఉన్నారు, వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీని అన్నిటికీ కూడా ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి దాపురించింది అనేది నాకు అనిపిస్తూ ఉంది ఈ అక్రమాలు కల్తీలు వెలుగులోకి రావటం చూస్తూ ఉంటే. ఏదేమైనా మరి ఇవన్నీ విషయాలు మనకి ఎన్డీఏ ప్రభుత్వం వారు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచుతారు. విజయ డైరీని మరి పేరుని పాడవకుండా నిలబెడతారు. తద్వారా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను 2 రాష్ట్రాల్లో ఇంపాక్ట్ అయ్యే అంశం కాబట్టి, నమ్మకానికి సంబంధించిన అంశం కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు. నేను కూడా ఆశిస్తున్నాను. లెట్ us hope for the best. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.